చక్కగా భారతీయ తత్వంలో అమ్మ అంటే అంబ అండి. అంబా. అమ్మ అంటే అంబ. తరంగం వెళ్ళి చింతామణి లోకంలో ఉన్న మన అమ్మకు వినిపిస్తుంది. హల్లుల్లో మకారం కలుపుతున్నాం, అచ్చుల్లో మొట్టమొదటి అకారం కలుపుతున్నాం అమ్మ. ఆ అమ్మన్న పదంలో ఎంత గొప్ప వ్యక్తీకరణ ఉందంటే, అమ్మ అనగానే ఈ రెండు పెదవులు కలవాల్సిందే. కలవకుండా అమ్మ అని ఎవరంటారు? ఈ రెండు పెదవులు లోపల దాంతోనే అమ్మ అంటాడు వాడు. అనంగానే ఆ అచ్చులు ఈ హల్లులు కలిసి ఆ అమ్మ అన్న శబ్దాన్ని చింతామణి గృహం వరకు తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే చక్కగా నోరారా అమ్మని అమ్మ అంటారో, ఒక సన్యాసి కూడా స్త్రీని అమ్మ అంటాడు. అవునండి. పరాయి స్త్రీలని గౌరవించే స్వభావం ఉన్న పురుషులు అమ్మ అనే పిలుస్తారు. అవునండి. ఈ రకమైన భారతీయ సంస్కారాలు మనకు ఉండబట్టి ప్రతి నిమిషము స్త్రీలు అమ్మవారిని దర్శించి అమ్మ 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 అంటాం మనకు అలవాటు. అంతేగాని పేర్లు పెట్టి మిస్టరు మిసెస్ మన సంప్రదాయం కాదు.